సాయం చేస్తాడు. శివ పక్కన మాట్లాడదాం లెక్క వసుంధరా baik aku tuh. apa MLA sare thank you अच्छी बात apa MLA sare MLA sare apa MLA sare apa 3,300 ఓట్లు ఉంటే ఈ వార్డులో 3,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారు. 300 ఇతర కులాలు ఇతర మతాలకు సంబంధించిన వారు ఉన్నారు. అంటే దాదాపుగా 97% ముస్లిం సోదరులు ఉన్నారు. 97 ముస్లిం సోదరులు ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని అర్థం. కంచుకోటని అర్థం. ముస్లిం సోదరులు ఉండే ఏ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి నామమాత్రపు ఓట్లు కూడా రావు. 10% ఓట్లు కూడా రావు. తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా రావు. ఇది జగమెరిగిన సత్యం. అందులోనూ ఈ వార్డు గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్పి మేము తిరిగితే మాకు అర్థమవుతూ ఉంది. అంతకుముందు తిరిగినప్పుడు కాలువలు శుభ్రంగా లేవు. చాలా చోట్ల రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. అది గౌస్ కౌన్సిలర్ అయిన తర్వాత పురపాలక సంఘ అధ్యక్షురాలుగా సోదరి భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో వైస్ చైర్మన్ కాజా బంగారెడ్డి వారి సహకారంతో గౌస్ కంప్లీట్గా ఈ వార్డుకు సంబంధించిన రోడ్లను కాలువలను రాగిన 50 పైసా కూడా ఎక్కడే కానీ కొదవ లేకుండా నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా కౌన్సిలర్ ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ చెప్తున్నాడు. ఆయన ఎక్కడైనా ఈ వార్డులో జాయినడ్ రోడ్డు కానీ కాలువ కానీ పెండింగ్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే కనుక తప్పనిసరిగా నేను చైర్మన్ గారితో మాట్లాడి వేయిస్తాను. అపాలజీ కూడా చెప్తాను మీకు అని చెప్తున్నాడు ఆయన. ఎక్కడైనా ఖాళీ ఉంటే అంత జాగ్రత్తగా నేను వార్డు పని చేసినా. నేను వాస్తవమే, మేము కూడా తిరిగినాం. ఇప్పుడు నేను నా భార్య కూడా తిరిగినాం. చెరువు వైపు తిరిగినాం. ఆమె కూడా చెప్తా ఉంది, నా భార్య కూడా. ఎక్కడే కానీ
రోడ్లు కానీ కాలువలు కానీ గతంలో మనం తిరిగినప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఉంది. చాలా బాగా వేసినారు రోడ్లు కాలువలు. గౌసన్న చాలా బాగా చేసినాడని చెప్తున్నారు. నేను ప్రతిసారి చెప్పేది అదే, జగనన్న పాలనలో పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ఉంటే ఏదో ఒక కారణం చేత ప్రతి కుటుంబానికి 4-5 పథకాలు, సంవత్సరానికి మినిమం ₹1,00,000, 5 సంవత్సరాలకు 4-5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఆర్థిక సహాయం. అది పెన్షన్ అని, 45 సంవత్సరాల పెన్షన్ అని, లేకపోతే అమ్మ ఒడి అని చెప్పి, లేకపోతే మరొక కారణము, అనేక రకాల పేర్లతో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 5 సంవత్సరాలకు 5 పథకాలు, 5 లక్షల రూపాయల చొప్పున ఉపయోగపడుతూ వచ్చింది. పిల్లలు చదివే స్కూళ్ళు నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ యొక్క రూపురేఖలే మారిపోయినాయి. వారి భవిష్యత్తు యొక్క రేఖలు కూడా మారుతూ వస్తున్నాయి. ఆరోగ్యశ్రీకి అయితే 5 లక్షలు ఉండేది 25 లక్షలు చేసినాడు ఆయన. ఏకంగా సంవత్సరానికి 25 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు. అది కూడా 252 హాస్పిటల్లో చూపించుకోవచ్చు. హెల్త్ క్లినిక్ సెంటర్లు ప్రతి గ్రామానికి వచ్చినాయి. అంగన్వాడీ సెంటర్లు కొత్త నూతన భవనాలు వచ్చినాయి. అభివృద్ధి జరిగింది, సంక్షేమం కావాల్సినంత వచ్చింది. రాచమల్లు తన దగ్గరుండే శక్తికి మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రతి మనిషిని ఆదుకునే ప్రయత్నం నేను చేసిన. ఇది నేను మనస్ఫూర్తిగా గర్వంగా చెప్తాను. నేను 96లో నేను రాజకీయాల్లో వస్తే ఇప్పటి వరకు 28 సంవత్సరాలైంది. 28 సంవత్సరాల కాలంలో నా దగ్గర డబ్బు లేనప్పుడు నేను సహాయపడినా, డబ్బు ఉన్నప్పుడు సహాయపడినా, డబ్బు లేక ఉండినప్పుడు సహాయపడినా, మానసిక సంఘర్షణతో అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎదుర్కొంటూ నా దగ్గరకు వచ్చిన ప్రతి పేదవాడిని కన్నీళ్లు తుడిచేదానికి ప్రయత్నం చేసిన. మేమందరం కలిసి ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగినాము. ఎక్కడైనా కక్షాదింపు చర్యలు ఉన్నాయా? తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు కేసులు ఉన్నాయా? ఎవరైనా చంపినారా, కొట్టినారా, తిట్టినారా? వ్యాపారస్తుల వ్యాపారానికి ఏమన్నా స్వేచ్ఛకు భంగం కలిగిందా? ఎక్కడ? ఇంతకంటే మంచి పాలన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే శాసనసభ ఈ సభ్యుడి యొక్క నేతృత్వంలో ఈ ఊరు సస్యశ్యామలంగా ఉంది. 3 పువ్వులు 6 కాలుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని అందుకుంటా ఆనందంగా ఉంటున్నారు. అందుకే ప్రజలు మేము అభ్యర్థిస్తున్నాం 2 చేతులు ఎత్తి, మంచి చేసి ఉంటే, మా జెండా మీకు ఉపయోగపడి ఉంటే, ఈ ఎమ్మెల్యే ఊరిని అభివృద్ధి చేసి ఉంటే, ఈ ఎమ్మెల్యే మానవతా హృదయంతో ప్రతి మనిషికి ఉపయోగపడి ఉంటే, ఈ ఊరిని ప్రశాంతమైన వాతావరణం ఉంచగలిగి ఉంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మా వలన మీకు మేలు జరిగింటే తల్లి, మేలు జరుగుతున్న నమ్మకం ఉంటే మమ్మల్ని ఆశీర్వదించండి, అభిమానంతో ఓటేయండి, గెలిపించండి. మేము తప్పుడు మనుషులమైనా, మా జెండా తప్పుడు జెండా అయినా, మేము మీకు ఉపయోగపడకపోయినా మమ్మల్ని తిరస్కరించండి.